హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే భయంకరమైన సంఘటన సోవియట్ యూనియన్లోని క్రమటోర్స్క్ అనే ఒక నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది, అలాగే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఒక నిర్లక్ష్యం ఒక భయంకరమైన సంఘటనకి ఎలా దారితీసింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో స్టోరీ టెల్లింగ్ని కొంచెం కొత్తగా చాప్టర్స్ లాగా డివైడ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆగస్టు 3, 1980 విక్టర్ డ్రొజైనా 45 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి క్రమటోర్స్క్ బిల్డింగ్ ప్లాంట్లో మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఒక భార్య, ఒక కూతురు, వయసు 17 సంవత్సరాలు, కొడుకు వయసు 15 సంవత్సరాలు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం, వాళ్ళకి ఇదే రోజున ప్రభుత్వ పథకంలో భాగంగా గ్వార్డిటిస్టివ్ కంటామిరిస్టివ్ స్ట్రీట్ నెంబర్ 7లో ఉన్న అపార్ట్మెంట్ నెంబర్ 85 వీళ్ళకి అలాట్ అయింది. చాలా రోజులకి సొంత ఇంటికల నెరవేరిందనే ఆనందం వారిలో ఉంది. వాళ్ళు నివసించే అపార్ట్మెంట్ సోవియట్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రకారం నిర్మించిన ఒక 3 BHK అపార్ట్మెంట్. కొంచెం పెద్దదిగానే ఉండే ఈ అపార్ట్మెంట్లో పిక్చర్లో చూపించినట్టుగా బాల్కనీకి వెనుక బెడ్రూమ్లో పేరెంట్స్ ఉంటే చివరి బెడ్రూమ్లో 2 పిల్లలు ఉండేవారు. ఈ వాల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అపార్ట్మెంట్ నెంబర్ 52లో కూడా ఒక ఫ్యామిలీ ఉండేది. అయితే రోజులు గడిచే కొద్దీ కొన్ని నెలల తర్వాత విక్టర్ యొక్క 17 సంవత్సరాల కూతురికి ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతినడం మొదలైంది. చూస్తుండగానే చాలా బలహీనంగా తయారైంది. లుకేమియా క్యాన్సర్తో ఆ అమ్మాయి కొన్ని నెలల్లోనే చనిపోయింది. అయితే ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత విక్టర్ యొక్క 15 సంవత్సరాల కొడుకు కూడా అదే లుకేమియా వ్యాధితో చనిపోయాడు. 1982 తమ పిల్లల యొక్క జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తూ ఉండడం వల్ల విక్టర్, అతని భార్య ఈ అపార్ట్మెంట్ని అతనితో పనిచేసే కోర్జ్ అనే మరొక వ్యక్తితో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు కోర్జ్ ఫ్యామిలీ ఈ అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టారు. అతనికి 9 సంవత్సరాలు అలాగే 2 సంవత్సరాలు వయసున్న 2 కొడుకులు ఉన్నారు. విక్టర్ ఫ్యామిలీలో పిల్లలు వాడిన రూమ్లోనే ఈ పిల్లలు ఉండేవారు. ఒకరు గోడకి తగిలించున్న కార్పెట్ దగ్గర బెడ్ వేసుకుంటే ఇంకొకరు అపోజిట్లో ఉన్న వాల్కి టచ్ అయ్యేలా బెడ్ అరేంజ్ చేసుకున్నారు. ఈ 2 బెడ్స్కి మధ్య ఉన్న ప్లేస్లో గంటల తరబడి ఆడుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ విక్టర్ ఇల్లు మారిన తర్వాత అతని భార్య కూడా అదే సిమ్టమ్స్తో, అదే లుకేమియా వ్యాధితో చనిపోయారు. ఎందుకు ఇలా జరిగింది అనే విక్టర్ ప్రశ్నకి డాక్టర్స్ జెనెటిక్ ప్రాబ్లం వల్లే ఇలా జరిగింది అని జవాబు ఇచ్చారు. ఈ సంఘటనలు విక్టర్ని మానసికంగా చాలా డిస్టర్బ్ చేశాయి. అయితే ఇప్పుడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కోర్జ్ ఫ్యామిలీ విషయానికి వద్దాం. ఇక్కడికి రాకముందు కోర్జ్ పెద్ద కొడుకు పూర్తి ఆరోగ్యంగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో నెమ్మదిగా నీరసం, వాంతులు, కంటిన్యూస్గా హెడేక్స్ రావడం మొదలయ్యాయి. అతడు సరిగ్గా తినేవాడే కాదు, అలాగే నిద్ర కూడా పట్టేది కాదు. ఈ ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. కోర్జ్ కీవ్ నగరంలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి తన కొడుకుని తీసుకుని వెళ్ళాడు. చాలా పరీక్షలు చేసిన తర్వాత ఇతని బ్లడ్లో ఏదో అంతుచిక్కని సమస్య ఉన్నట్టు గుర్తించారు. అయితే ఫర్దర్ ఆపరేషన్ కోసం మాస్కో పంపించారు. అక్కడ అతని స్ప్లీన్ని రిమూవ్ చేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే మళ్ళీ క్రమటోర్స్క్లోని వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చాడో నెమ్మదిగా అతని పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆఖరికి 12 సంవత్సరాల వయసులో లెగ్ సార్కోమా అనే వ్యాధితో ఆ పిల్లాడు చనిపోయాడు. 1988లో కోర్జ్కి ఒక అమ్మాయి జన్మించడంతో 6 సంవత్సరాల వయసున్న రెండో అబ్బాయి అదే బెడ్రూమ్లోకి షిఫ్ట్ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత తన అన్నయ్య కాలికి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఒక గాయం ఉండేదో అలాంటి గాయమే ఇతని కాలికి కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఆరోగ్యం కూడా నెమ్మదిగా పాడైపోయింది. డాక్టర్స్ మాత్రం జెనెటిక్స్ వల్ల, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఇలా జరిగింది అని చేతులెత్తేశారు. కానీ కోర్జ్కి మాత్రం ఏదో అనుమానం, ఈ అపార్ట్మెంట్లోని ఏదో తేడా ఉంది, అది ఏంటో ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి క్రమటోర్స్క్ శానిటరీ ఎపిడెమియోలాజికల్ స్టేషన్కి కాల్ చేసి తర్వాత రోజు ఉదయాన్నే అపార్ట్మెంట్ నెంబర్ 85 దగ్గరికి రావాల్సిందిగా చెప్పాడు. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తామని సమాధానం చెప్పారు. 1989 నవంబర్ 28 ఒక కారు ఆ బిల్డింగ్ ముందు వచ్చి ఆగింది. అందులో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిజిసిస్ట్ అయిన హెన్నా ఉన్నారు. ఆవిడ తనతో పాటు SPR 68 అనే రేడియోమీటర్ని తీసుకొని వచ్చారు. ఈ ఇన్స్ట్రుమెంట్ యురేనియం మైనింగ్లోని యురేనియంని కనుక్కోవడానికి ఉపయోగించేవారు.
అంతేకాకుండా రేడియేషన్ లెవెల్స్ని కనుక్కోవడానికి కూడా ఉపయోగించేవారు. ఆవిడ తన రొటీన్ చెకప్లో భాగంగా ఆ డివైస్ని ఆన్ చేసి అపార్ట్మెంట్ కింద భాగంలో ఎంట్రన్స్లో చెక్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్లో 200 మైక్రో రాంట్జన్ పెర్ అవర్ రీడింగ్ చూపించింది. ఈ రీడింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని దాటేసింది. సేఫ్టీ స్టాండర్డ్స్ కంటే 7 టైమ్స్ ఎక్కువ. ఇది కొంచెం భయపెట్టింది. ఆవిడ ఎప్పుడైతే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తూ మెట్ల దగ్గరికి వెళ్ళారో ఈ రీడింగ్ నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ మెట్లు ఎక్కుతూ 4th ఫ్లోర్ వైపు వెళ్ళడం మొదలుపెట్టిందో సడన్గా ఆ మీటర్లో రీడింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే అపార్ట్మెంట్ నెంబర్ 85లో ఆవిడ అడుగు పెట్టిందో ప్రతి రూమ్లో చెక్ చేయడం మొదలుపెట్టింది. కారిడారు, కిచెను, స్టోర్ రూము అన్ని రూమ్స్లోనూ 200 మైక్రో రాంట్జన్స్ పెర్ అవర్ రీడింగ్ చూపించింది. ఎప్పుడైతే ఆవిడ ఆ పిల్లల బెడ్రూమ్లోకి అడుగుపెట్టిందో ఆవిడ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ మ్యాక్సిమం రేంజ్కి వెళ్ళిపోయి ఆగిపోయింది. హెన్నాకి డౌట్ వచ్చి తన సూపర్వైజర్ చీఫ్ శానిటరీ డాక్టర్ అయిన బోక్యోకి కాల్ చేసి DP5V అనే మిలిటరీ రేడియోమీటర్ని తెప్పించింది. ఇద్దరూ కలిసి ఆ పిల్లల రూమ్లో చెక్ చేయడం స్టార్ట్ చేశాక భయంకరమైన అవుట్పుట్ చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ గదికి ఎగ్జాక్ట్గా మధ్యలో 200 మిల్లీ రాంట్జన్ పెర్ అవర్ రీడింగ్ చూపించింది. ఈ స్థాయి ఎంత ప్రమాదకరమో మీకు అర్థమయ్యేలా చెప్తా. 20,000 ఎక్స్రేలు ఒకేసారి తీస్తే ఎంత రేడియేషన్ అనేది వస్తుందో ఈ గదిలో 1 గంట గడిపితే అంతే రేడియేషన్కి మనం ఎక్స్పోజ్ అవుతాం. అంటే హిరోషిమాలో అణుబాంబు వేసిన తర్వాత ఏర్పడ్డ రేడియేషన్ కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ. వింటుంటేనే భయంగా ఉంది కదా. ఆ గదిలో ఎందుకు అంత రేడియేషన్ ఉంది? ఈ రేడియేషన్ అనేది సోర్స్కి దూరంగా వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గోడకి ఒక కార్పెట్, అది కూడా బెడ్కే ఆనుకుని ఉందో దాని దగ్గరికి రాగానే వారి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లో ఉన్న రీడింగ్స్ ఇంకా పెరగడం స్టార్ట్ అయింది. ఆ కార్పెట్కి ఎగ్జాక్ట్గా కింది భాగంలో ఒక చిన్న కాయిన్ సైజులో ఉన్న ఒక స్పాట్ని గుర్తించారు. ఆ స్పాట్ దగ్గరే 2.5 రాంట్జన్స్ పెర్ అవర్ చూపించింది. అంటే ఇదివరకు మనం మాట్లాడుకున్న రేడియేషన్ కంటే 12.5 టైమ్స్ ఎక్కువ. ఎప్పుడైతే ఇలా జరిగిందో వారికి వచ్చిన అనుమానం అపార్ట్మెంట్ నెంబర్ 85 అండ్ 52కి మధ్యలో ఉన్న ఆ గోడలో ఏదో ఒక వస్తువు ప్రమాదకరమైన రేడియేషన్ విడుదల చేసేది ఉంది అని. అప్పుడే ఒక టాస్క్ ఫోర్స్ టీం అనేది ఫామ్ అయింది. దానికి చీఫ్ విక్టర్ రుడెన్కో. వాళ్ళకి ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఆ గోడలో ఏముంది, ఎలా దాన్ని బయటకు తీయాలి. ఆ రాత్రి ఆలోచించి ఒక ప్లాన్ అయితే డెవలప్ చేశారు. గోడకి అటు అపార్ట్మెంట్ 52 వైపు, ఇటు 85 వైపు లెడ్ షీల్డ్స్ని అమర్చారు. లెడ్ ఆపరాన్స్ వేసుకున్న ప్రొఫెషనల్ బిల్డర్స్ వారి దగ్గర ఉన్న కటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి 80x80 సెంటీమీటర్ ఉండేలా ఒక ఫ్రాగ్మెంట్ని కట్ చేసి దాన్ని ఒక లెడ్ కేసింగ్లో భద్రపరిచి దాన్ని రీఎన్ఫోర్స్డ్ శాండ్ అండ్ లెడ్ కేసింగ్ ఉన్న మరొక ట్రక్లోకి ఉంచి దాన్ని ఎగ్జామినేషన్ కోసం నోవా క్రోమటోస్క్ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్స్కి తీసుకువెళ్ళారు. ఇక్కడ లెడ్ని ఎందుకు వాడారంటే ఆ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి. అయితే ఆ కాంక్రీట్ బాక్స్లో ఏముంది, వాళ్ళు చెక్ చేసి ఏమి కన్క్లూడ్ చేశారు, ఒక నిర్లక్ష్యం ఎలా ఈ పరిస్థితి కారణమైంది. 1950-60ల మధ్యకాలంలో నిర్మించిన మొదటి సోవియట్ యూనియన్ అపార్ట్మెంట్లు చాలా ఇరుగ్గా ఉండేవి. వాటిలో లిఫ్ట్లు ఉండేవి కావు. ఈ లిఫ్ట్ అవసరం లేకుండా చేసేందుకు వాటిని 5 అంతస్తులకే పరిమితం చేసేవారు. 1970 నుండి 80ల మధ్యలో వచ్చిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ల వల్ల కొత్తగా ఎక్కువ అంతస్తులు ఉండేలా అపార్ట్మెంట్స్ని నిర్మించి లిఫ్ట్స్ ఇంకా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 1980 సంవత్సరం సోవియట్ యూనియన్ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు సొంత ఇల్లు, అదే అపార్ట్మెంట్స్ నిర్మించి ఇచ్చేది. చాలా వరకు ఉచితంగానే అందించేది. కొన్ని చోట్ల మాత్రం అతి తక్కువ ఖర్చుతో సబ్సిడీలు కూడా ఇచ్చి అందించేది. ఈ పథకం ద్వారా లక్షలాది మందికి కొత్త అపార్ట్మెంట్లు లభించినప్పటికీ ఇవి సాధారణంగా చిన్నగా, అలాగే ఊరికి చివరగా ఉండేవి. ఈ ఉచిత పథకాన్ని పొందడం కోసం చాలామంది 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వెయిట్ చేసేవారు. ఈ ప్రమాదానికి బీజం పడింది క్రమటోస్క్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యారన్స్కీ అనే ఒక క్వారీలో. 1979 క్యారన్స్కీ క్వారీలో చాలా గ్రైండర్ మెషిన్స్ ఉన్నాయి. వాటి పని ఆ పెద్ద పెద్ద రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేయడం. అయితే ఈ గ్రైండర్లో లెవెల్ గేజ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది డెప్త్ని, మెటీరియల్ డెన్సిటీ లెవెల్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ లెవెల్ గేజ్లో అధిక రేడియో యాక్టివిటీ కలిగిన cesium-137 అనే క్యాప్సూల్ ఉంది. దాని నుంచి విడుదలయ్యే గామా రేడియేషన్తో ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుంది. ఈ క్యాప్సూల్ చుట్టూ ఒక లెడ్ షీల్డ్ ఉంటుంది. అయితే ఒకరోజు గ్రైండర్ ఓవర్ హీట్ అవ్వడం వల్లనో లేదా ఎక్కువ వైబ్రేషన్స్ రావడం వల్లనో ఆ భయంకరమైన సీజియం క్యాప్సూల్ ఊడిపోయి ఆ కంకరలో పడిపోయింది. ఆ భారీ కంకరలో
ఈ క్యాప్సూల్ ఎక్కడ ఉందో కూడా తెలియనంతగా మిస్ అయిపోయింది. ఈ విషయాన్ని గవర్నమెంట్ అథారిటీస్కి తెలియజేశారు. అయితే అప్పుడే 1980 మాస్కో ఒలింపిక్స్ కారణంగా బిల్డింగ్స్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేశారు. అలా కాంక్రీట్లో మిక్స్ అయిన సీజియం 137 క్యాప్సూల్ క్రమటోస్క్లోని అపార్ట్మెంట్ 85 అండ్ 52 మధ్య ఉండే గోడలో కలిసిపోయింది. కానీ దాని నుంచి అధిక స్థాయిలో గామా రేడియేషన్ విడుదలవుతూనే ఉంది. దీని కారణంగానే ఆ చిన్నపిల్లలు చనిపోయి చుట్టుపక్కల వాళ్ళు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. అక్కడ జరిగిన రీసెర్చ్ మరియు సంపాదించిన డేటా ప్రకారం అపార్ట్మెంట్ 85 అండ్ 52ల పైన కింద నివసించే దాదాపు 17 మంది 50 నుంచి 4000 రాంటిజన్ యూనిట్స్ రేడియేషన్కి గురయ్యారు. వీరందరినీ కార్కివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రేడియాలజీలో మెడికల్ మానిటరింగ్ చేశారు. వీరందరూ కొంతవరకు ఎఫెక్ట్ అయినా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా తప్పించుకున్నారు. విక్టర్ కోర్జ్ చిన్న కొడుకుని ట్రీట్మెంట్ కోసం జర్మనీ తీసుకువెళ్లారు. అయితే అప్పటికే బాగా ఎఫెక్ట్ అవడంతో 1991లో ఆ పిల్లాడు చనిపోయాడు. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది దాని ఎక్స్పోజర్ బట్టి, అలాగే జెనెటిక్స్, ఇమ్యూనిటీ బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 46 సంవత్సరాలు గడిచాయి. ఈ ఎక్స్ట్రాక్షన్ జరిగిన కొన్నాళ్ళ వరకు అక్కడ చాలామంది నివసించలేదు. ఇప్పుడు అది ఒక మామూలు అపార్ట్మెంట్. ఎన్నో జ్ఞాపకాలు, భయంకరమైన అనుభవాలు దాచుకున్న అపార్ట్మెంట్. ఇంత వినాశనానికి కారణమైన ఆ సీజింగ్ క్యాప్సూల్ సైజ్ ఎంతో తెలుసా? 8 mm లాంగ్, 4 mm డయామీటర్. ఇది ఒక సీల్ చేసిన కంటైనర్లో ఒక మోస్ట్ సెక్యూరిటీ ఫెసిలిటీలో ఉంది. ఈ క్యాప్సూల్ ఇప్పటికే కాదు, రాబోయే 250 సంవత్సరాల వరకు కూడా ఇదే విధంగా ప్రమాదకరమైన రేడియేషన్ని ఎమిట్ చేస్తూనే ఉంటుంది.